హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చిత్రాన్నం మిగిలిన అన్నంతో చిత్రాన్నం పులిహోర అట్లా చేస్తుంటాం కదా. అయితే ఇప్పుడు మనం అదే రైస్తోన బిర్యానీ ఎలా చేయాలనో చూద్దాం. అయితే ఫస్ట్ మనము మసాలాను రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను మసాలా కోసం అన్నీ రెడీ చేసుకున్నా. అయితే నేను ఈరోజు మిర్చి పౌడర్తో చేస్తున్నా అనమాట బిర్యానీ. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా అంటే షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి, అల్లం వెల్లుల్లి, మిరియాలు అండ్ తోక మిరియాలు, అంటే మిరియాలు తోక మిరియాలు వేరే ఉంటాయి, అవి తీసుకున్నా. మిర్చి పౌడర్ ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, నిమ్మకాయ వండుకొని మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం, 1 కప్పు. ఇందులో పెరుగు, కొత్తిమీర, నిమ్మకాయ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఓన్లీ 1/2 కిలో చికెన్ మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. అయితే మీరు చికెన్ తినని వాళ్ళు ఆలు బిర్యానీ అట్లా చేసుకోవచ్చు, పనీర్ అట్లా. ఇది బాగా కలిపేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా నేను. ఇందులో మనం నెయ్యి, నూనె 2 యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ నెయ్యి, నూనె 2 యాడ్ చేసుకుంటున్నా. ఇంకొకటి మనము ఉల్లిపాయలు ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. ఈ రైస్కి మనం ఉల్లిపాయలు ఇందులోనే వేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగాలంటే కొంచెం సాల్ట్ ఇందులో కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇందులోనే మనకు బిర్యానీ లాగా వేగిపోవాలన్నమాట. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఇట్లా వచ్చేసింది కలరు. ఇప్పుడు మనం కొన్ని ఉల్లిపాయ తీసేసుకొని పక్కకు పెట్టుకుందాం కొంచెం. అండ్ ఇప్పుడు మన కర్రీని వేసుకోవాలి, చికెన్ని. ఇప్పుడు మనకి ఇది 1/2 వరకు ఉడకాలి. ఈ బిర్యానీలో ఇట్లా ఉడకాలన్నమాట ఫస్ట్. ఇంకా కొంచెం దగ్గరకు అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి, ఎందుకంటే దమ్ముకు బాగా అవుతుంది అన్నమాట పీసెస్. ఇప్పుడు ఉడికిపోయింది. ఇందులో మనం పైన రైస్ వేసేసుకుందాం, ఒక లేయర్ లాగా అన్నమాట, మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఇందాక మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా పైన వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. మనం చిన్న మంట పైనే దమ్ముకు పెట్టుకోవాలి, లేకపోతే కింద ఒక పెంకు వేసుకొని పెట్టుకోవాలన్నమాట, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసుకొని చూడాలన్నమాట. అయితే మనకి ఎట్లా తెలవాలి అంటే సైడ్ నుంచి చూసుకోవాలి. ఇట్లా కొంచెము ఆ పెరుగు అయినట్టు అనిపిస్తే మనం అప్పుడు బిర్యానీ అయినట్టు. కొంచెం పచ్చి పచ్చిగా ఉందంటే మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకా నాకు పచ్చిగానే ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము, ఎందుకంటే మీకు కూడా తెలవాలి కాబట్టి ఎట్లా. ఓకే, పచ్చిగా మొత్తం పోయింది పెరుగు. ఇట్లా పీసులు ఇట్లా మొత్తం నీట్గా రావాలన్నమాట, ఇట్లా మనకు పచ్చిగా లేకుండా. ఇప్పుడు మనం ఈ రైస్ని కలుపుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనము, కానీ నేను మొత్తం కలిపేస్తాను దీన్ని. ఒక పీస్ చూపిస్తా, ఇగో ఇట్లా ఉండాలన్నమాట, పెరుగు మొత్తం పోయి పీస్ కూడా నీట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం. వావ్, టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మనతో రైస్ ఉన్నప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకొని ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అది సపరేట్గా మళ్ళీ రైస్ వండుకొని అవన్నీ పని లేకుండా మనం చిత్రాన్నం చేసే టైపు ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ అట్లనే బిర్యానీ లాగానే వస్తుంది.
పీసెస్ కూడా ఇగో ఇలా చూడండి ఒకసారి, బిర్యానీ పీసుల్లాగా ఎంత నీట్గా